నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పాషా నగర్ కాలనీలో ఇళ్ల కేటాయింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇళ్లు లేని నిరుపేదలకు కేటాయించాల్సిన ప్రభుత్వ ఇళ్లు ఇప్పటికే ఇళ్లు ఉన్న వారికి ఇస్తున్నారంటూ స్థానిక మహిళలు రోడ్డెక్కి తీవ్ర ఆందోళన చేపట్టారు. మాకు ఇళ్లు లేవు, కానీ ఇళ్లు ఉన్న వారికే మళ్లీ కేటాయింపులు జరుగుతున్నాయంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో నలుగురికి ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం ఇప్పుడు కూడా పునరావృతమవుతోందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో జరుగుతున్న ఈ కేటాయింపులు నిజంగా అర్హులైన నిరుపేదలకు దక్కడం లేదు. మాకు ఆధారాలు కావాలంటే మా ఆధార్ కార్డులు చూసుకోండి, మా ఇళ్ల పరిస్థితి పరిశీలించినట్టు ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న తమ పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతోందని, చిన్న గదికే భారీ అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. మేము నిజంగా ఇళ్ల కోసం అర్హులమే, కానీ మాకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అసలైన నిరుపేదలను జాబితా నుంచి పరిశీలించి పారదర్శకంగా ఇళ్లు కేటాయింపులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం హెల్ప్ చేస్తలేరు, రోడ్లు వేస్తున్నాం కానీ మాకేం గవర్నమెంట్ హెల్ప్ చేస్తలేదు, ప్రభుత్వం హెల్ప్ చేయాలి, గరీబులకు హెల్ప్ చేస్తలేదు, ఏం చేస్తలేదు. కేసీఆర్ అప్పుడు కూడా పెట్టి ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మది కూడా ఇచ్చినాం. అసలుకి ఆన్లైన్లో పేరే లేదు అంటున్నారు. ఆమె అమ్మాయి కూడా పిచ్చిగా ఉంది, బాబు కూడా పిచ్చిగా ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఆన్లైన్లో పేరు లేదు, ఏం లేదు అంటున్నాడు. 15-20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఇది 40 साल हो गए सब हमारे को घर नहीं दार नहीं, ना हमारे बच्चों को है ना हमारे को है। भी मर्दा छोड़े तो बच्चे हैं 2, एक बच्चे का मर गया, उसके 2 बच्चे, घर नहीं है 40 साल से, एक को भी घर नहीं है। तो क्या होना चाह रहे हैं? हमारे को मकान होना था, गरीब लोगों को क्या होना, मकान होना किसको बच्चों को होना, हमारे को होना, किसको भी नहीं। इतने जने हैं, एक को भी नहीं आया हमारे। वोट डाल रहे, सब डाल रहे, एक घर में 2-2 एक जने को 2-2 जने को आया, एक घर में। हमारे को किसी को नहीं आया था। 2 साल से 30 साल से वोटान डाल रहे साहब। हम लोगों को भी घर आना, 2 बार फार्मा भरे, कितना भर रहे। हम लोगों के गरीब लोगों को ज़रा मदद करने की कोशिश करना। क्या 250 को चाहिए तो कैसा 250 उनके घर किराए दे लेके जा रहे हैं, हम लोग नहीं सुनो, क्या करना बोलो। हम लोग भी एक पैसा कमा के मेहनत करके खा रहे। तुम लोगों को हम लोग देख रहे तो हम लोगों को तुम लोगों का भी देखना रूल है, फर्ज है। ज़रा तुम लोगों का भी तुम लोग बिठाने के बाद हम लोगों की मदद करने की कोशिश करो। ज़रा ऐसा करे तो कैसा, ज़रा गरीबों के ऊपर रहम करना। ऐसा करे तो होता क्या, कैसा होता ऐसा? हाँ, गरीबों ही तो रह रहे। వెల్దుర్తి సీఎం సహాయ నిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతగానో సహాయపడుతుందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని గురువారం 15 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 15 మంది సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి 5,32,000 మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోంది. నిరుపేదలకు సొంతింటికాలు నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమనగర్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పలువురు గ్రామ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రజాపాలన ప్రభుత్వంలో ఇంటి గృహప్రవేశాలు చేసుకుంటూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు స్వయాన నాతో అన్న మాటలు మీకు చెప్తాను. మేము 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం తరపు నుంచి సహాయం తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. పోయిన ప్రభుత్వంలో మాకు ఇల్లు వస్తాయని చాలా నమ్మకంతో ఎంతటి వారికైనా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. అది ఈరోజు తెలంగాణ పల్లెల్లో పేద ప్రజలు గృహప్రవేశాలు చేస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి 2 చేతులు పెట్టి నమస్కారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. తెలంగాణ పేదలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఏ పథకం చూసినా ఒక చిత్తశుద్ధితో నడుస్తుంది, ఒక క్రమశిక్షణతో నడుస్తుంది.
ఆర్థికంగా దివాలా తీయించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈరోజు మెల్లగా సంపద పెంచుకుంటూ తెలంగాణ పేద ప్రజల కలలు నెరవేర్చే దిశగా అడుగులేస్తున్నాం మనం. ఇంకా 2.5 సంవత్సరాల కాలంలో అనుకున్నవన్నీ కూడా చేసి పెట్టి తెలంగాణ ప్రజల మనసులు మరొకసారి ఖచ్చితంగా కూడా వరి పంట నేయడం, ఈరోజు రైస్ మిల్లర్స్లతో సమస్యలు, మరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఇవి సవాలుగానే స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ఇదే పరిస్థితి ఉండేది. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మీరు అందరు చూస్తున్నారు, అధికారులందరిని అప్రమత్తం చేసి కొంచెం జాప్యం జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ప్రతి గింజను కొనే ప్రయత్నం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికార యంత్రాంగం అందరూ కూడా ప్రయత్నిస్తారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఎక్కడ ఎండగట్టాలో తెలియక చివరికి గతంలో ఎన్నడూ లేని ప్రతిపక్షాల పాత్ర అది కాదు. ధాన్యం కొనుగోలు దగ్గర కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మరి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా వచ్చి ధర్నాలు చేసి, అది కూడా కార్యకర్తలతో ధర్నాలు. సిగ్గుచేటు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం దిగజారుడు రాజకీయాలు మానుకోండి. వీలైతే ప్రభుత్వ అధికారులతోని మరి వీలైతే ఉదాహరణ సమీక్షలు చేసుకుంటూ మరి వీలైనంత వరకు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజలు చాలా విద్యులు, ఎవరు ఆగమాగం అవుతారో, ఎవరు అలజడికి గురవుతున్నారో, ఎవరి పీఠం ఏం కదిలిపోతుందని భయపడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మంచి పనులు చేయండి, ప్రజలకు దగ్గర ప్రయత్నం చేయండి, కానీ దిగజాడు రాజకీయాలు మానుకోవాల్సిందిగా నేను బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా ఈరోజు మనము ఈ మండలంలో 15 మంది లబ్ధిదారులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల ప్రజలకు ముఖ్య గమనిక. 2026 మే 16 శనివారం రోజున వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ గార్డెన్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించింది. రాజన్న ఫౌండేషన్ అధినేత నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో అందించే సేవలు, ఉచిత కంటి పరీక్షలు, వాసన ఐకేర్ సంస్థకు చెందిన ఉత్తమ నిపుణులైన డాక్టర్లచే ఉచిత కళ్లజోళ్ల పంపిణీ, అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచిత కంటి ఆపరేషన్లు, శుక్లాలు వంటి సమస్యలు ఉన్న వారికి మండలంలోని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. మీ గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపులు, ఇతర మాధ్యమాల ద్వారా ఈ సమాచారాన్ని విస్తృతంగా చేరవేసి పార్టీలకు అతీతంగా కంటి లోపం ఉన్న నిరుపేదలకు వైద్య సేవలు అందేలా సహకరించాలని కోరుతున్నారు. నిర్వహణ రాజన్న ఫౌండేషన్ విన్నపం. కంటి చూపు సమస్య ఉన్నవారు తప్పకుండా హాజరు కాగలరు. ఈ మెసేజ్ని మీ గ్రామ గ్రూపుల్లో షేర్ చేసి అందరికీ సహాయపడండి. పార్టీలకు అతీతంగా సేవలే లక్ష్యం. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండలాధ్యక్షుడు, మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమనగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మలేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మైసయ్య, సన్ను వెంకటరెడ్డి, బంజా రవి, శివలింగం, యూత్ అధ్యక్షుడు మహేష్ యాదవ్, గ్రామ సర్పంచులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా సొంత నిధులతో మరి ఆవుల రాజన్న ఫౌండేషన్ ద్వారా మనం చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా మనం గతంలో మరి జూనియర్ కళాశాలలో మనము మంచినీటి కొరకు ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు 2 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు నియోజకవర్గ వ్యాప్తంగా మనం ఈరోజు వాళ్ళకు పోషకాహారంగా అయిన ప్రోటీన్ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా. మరి ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో చాలామంది మరి కంటి చూపు బాగలేకుండా ఆసుపత్రులకు పోవడానికి ఇబ్బందులు పడుతూ అలసత్వాన్ని ప్రదర్శిస్తూ మరి పోగా రోజుకు వాళ్ళ కంటి చూపు మందగించి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళందరి ప్రయోజనం కొరకు మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఐ క్యాంపులు ఏర్పరచాలనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ వెల్దుర్తి మండలం నుంచి ఎల్లుండి శనివారం 16వ తారీఖు పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం వరకు మరి కంటి పరీక్ష నిపుణులతో అందరితో కూడా పెద్ద మన బాలాజీ గార్డెన్లో మనం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. గ్రామాల్లో కూడా అందరికీ గ్రామంలో అంతా ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామాల నుంచి కంటి చూపు పరీక్షలకు రాబోతున్నారు. అందులో కూడా మళ్ళీ వాళ్ళకి ఎవరెవరికైతే కంటి గ్లాసులు అద్దాలు అవసరమో వాళ్ళకు కూడా మరి ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత దశల వారీగా వాళ్ళందరికీ కూడా మనం కంటి అద్దాలు ఇప్పించడం జరుగుతుంది మన ఫౌండేషన్ ద్వారా. అదే కాకుండా మళ్ళీ దాంట్లో కూడా వాళ్ళకి ఎవరికైతే
కంటి సర్జరీలు అవసరమో మరి వాళ్ళకు కూడా మరి ఆ కార్యక్రమానికి కూడా ఇది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్. దాంట్లో భాగంగా మనం మొదటిగా మన మండలమైన వెల్దుర్తి నుంచే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇది మొత్తం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని వచ్చే ఒక నెల రోజుల లోపల ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం. కళ్ళల వద్ద సంచుల్లో నింపిపెట్టిన ధాన్యం వారం రోజులు గడిచినా తరలించడం లేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజల్పూర్ గ్రామానికి చెందిన రైతులు నర్సాపూర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. తుజల్పూర్ రైతులు వారం రోజులు గడిచినా ధాన్యం తరలించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపడుతూ పోలీసులతో వాగ్వాదం దిగారు. రైతుల దగ్గర కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చివరికి స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ధాన్యం తక్షణమే తరలిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపు చేశారు. అనంతరం ఎంఆర్ఓ గ్రామాన్ని సందర్శించి లారీలు రోజూ వచ్చే విధంగా చూస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో జాతీయ రహదారి పనుల కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అన్ని వార్డుల నుంచి వచ్చే మురుగునీరు ఒకే ప్రాంతం ద్వారా వెళ్లాల్సిండగా రోడ్డు పనుల పేరుతో డ్రైనేజీల మధ్యలోనే నిలిపివేయడంతో పరిస్థితి తీవ్రంగా దిగజారింది. దీంతో కాలనీలోని ఎండలోకి మురుగునీరు చేరడమే కాకుండా మంచినీటి బోర్లు మంచిర నీటిలో కూడా కలుషితమవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను మాజీ కార్పొరేటర్ తొంట అంజీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఉదయం నుంచే కాలనీలో పర్యటించి ఇంటింటా సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కనీసం 50 సంవత్సరాలు ఉపయోగపడే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత ఇబ్బందులు పడడం దురదృష్టకరం. ఎండలోకి మురుగునీరు రావడం, తాగునీటిలో కలుషితం అవడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని మండిపడ్డారు. అలాగే అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ స్థానిక అధికారులను అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. కాంట్రాక్టర్ని ప్రశ్నిస్తే నాకు సంబంధం లేదంటున్నారు. ఇది ఏ విధమైన పాలన? ప్రజల సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే ధర్నా కూడా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్వర్, అప్పల భాస్కర్, అఖిల్, అక్బర్, శ్రీనివాస్ స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రాపురం అంబేద్కర్ కాలనీలోని అఖిల్ టెంట్ హౌస్ ముంగట గత ఒక 3 నెలలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బ్లాక్ అయి ఈ యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, అదేవిధంగా వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ యొక్క క్లీనింగ్ లేక ఈ పైప్ లైన్ మొత్తం బ్లాక్ అయ్యి గత 3 నెలలుగా ఇక్కడ ఏదైతే నీళ్ళు వాటర్ లైన్ ఏదైతే ఉందో బోర్వెల్లో కానీ ప్రతి దగ్గర కూడా మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తుంది. గత ఎన్నో రోజులుగా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ సిఎస్ఎంసీ వాళ్ళు ఎవరు పట్టించుకొని పాపాన పోతలేరు. గతంలో మేము ఈ ఆర్ఎంపీ వాళ్ళకు కూడా మేము దృష్టికి తీసుకొచ్చినాం. వాళ్ళు ఆర్ఎంపీ వాళ్ళకు మేము అడిగిన చెప్తే మాకు సంబంధం లేదు, అది సిహెచ్ఎంసీకి సంబంధం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా ఘోరంగా ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మేము స్పందించి నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు 2016 నుంచి 2021 వరకు కొత్త లైన్ లేపించి బ్రహ్మాండంగా మళ్ళీ ఒక 50 సంవత్సరాలకు ప్రజలకు జనాభా
ఎంత వచ్చినా తట్టుకునే శక్తి ఉండే విధంగా 2 ఫీట్ల పైపులు గతంలో వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వచ్చిన కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానివ్వండి, అదేవిధంగా ఇక్కడున్న మౌలిక సదుపాయాలకు ఎవ్వరు కూడా సరిగ్గా చూసుకోలేక ఇప్పుడే మనం మీడియాకు చూపించడం జరిగింది. అన్వర్ అనే ఒక వ్యక్తితో అదేవిధంగా చుట్టుపక్కల లైన్గా ఉన్నటువంటి ఈ ఎస్టీ బస్సులో కూడా బోర్లలోకి వెళ్ళి బోర్లలో కాకుండా మాంజరా వాటర్ లైన్లు కూడా కలుస వాటర్ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు నేను ప్రత్యక్షంగా మాజీ కార్పొరేటర్గా దృష్టికి వస్తే మేము మా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరం కూడా దాన్ని చూడడం జరిగింది. ఏదైతే ఇక్కడ డైమండ్ పేట దగ్గర అంబేద్కర్ విగ్రహం వెనకాల ఏదైతే మ్యాన్హోల్ ఉందో ఇది ఇక్కడ నుంచి గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు బిహెచ్ఎల్ డ్రైనేజీ, అదేవిధంగా మా యొక్క శ్రీనివాస నగర్ నుంచి కానీ ఇక్కడ కాజిడపల్లి బంధుపల్లి నుంచి వచ్చే ఇవన్నీ డ్రైనేజీలు ఒక దగ్గర కలిసేది. ఇక్కడ జిహెచ్ఎంసీ యొక్క మ్యాన్హోళ్ళు, అదేవిధంగా బిహెచ్ఎల్ నుంచి వచ్చే మ్యాన్హోల్ 2 ఒకటి దగ్గర కలపడం జరిగిందని సందర్భంగా మనం చేస్తున్నాము. అదే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని యొక్క నేషనల్ హైవే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో దీన్ని ఈ యొక్క రోడ్డు వెడల్పు చేసే ఈ యొక్క వర్క్ చేసే వాళ్ళు జేసీబీతో దీన్ని కదిలించి దాన్ని బ్లాక్ చేయడం జరిగిందని సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని వెంటనే ఈ యొక్క డ్రైనేజీ మనం వెంటనే దీన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో జాతీయ జనగణన 2027పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జనగణనపై కళాకారుల బృందం చేసిన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలందరూ తమ వివరాలను 16 జాతీయ జనగణనలో నమోదు చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి పట్టణ ప్రజలను కోరారు. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడి 2027 ఫిబ్రవరిలో జరగడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం మొదటి దశలో మే 11 నుంచి జూన్ 11 వరకు గృహాల గణన జరుగుతుందని, గృహాలకు వస్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలిచ్చే వివరాలు గోప్యంగా ఉంటాయని, వాటి వల్ల ప్రభుత్వ పథకాలు ఏమీ కూడా కోల్పోయే అవకాశం లేదన్నారు. రెండవ దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా గణన జరుగుతుందని, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని క్రోడీకరించి అవసరమైన పథకాలను ప్రవేశపెట్టడానికి ఈ జనాభా లెక్కలు ప్రభుత్వాలకు ఉపయోగపడతాయన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్లడానికి ఈ జనాభా లెక్కలు దోహదం చేస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు తమ పూర్తి సమాచారం వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కూడా ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు వారి ఎన్యూమరేటర్కు మేము ఆల్రెడీ ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చాము. కాబట్టి ఎన్యూమరేటర్కు సహకరించి ప్రజలందరూ కూడా మీ యొక్క అన్ని వివరాలను కూడా ఎటువంటి సంకోచం లేకుండా, గోప్యత లేకుండా అన్నీ ఉన్నట్లు చెప్పాలనే అవగాహనతోటి ఇది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క జనాభా గణన అనేది ఇప్పుడు మనకు 16వ భారత జాతీయ జనగణన కార్యక్రమం 2021లో ఉండవలసిన జనగణన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ఈ సర్వేను చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనమందరం మన ప్రజలందరూ అపోహలకు గురి కాకుండా ప్రతి ఇంటికి రాగానే వారిని గౌరవిస్తూ సర్వే చేయడానికి వచ్చిన సార్లు కానీ మేడమ్స్ కానీ మన కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను వారికి ఇస్తే కనుక మన జనాభాలో ఎలాంటి తప్పులు తొడకలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి, లేని చెప్పకుండా పర్వాలేదు, కానీ ఉన్నది మాత్రం ఉన్నట్లుగా చెప్పుకుంటే కనుక. సిద్దిపేట జిల్లా కోహెడ మండల శనికరం గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సౌజన్యంతో 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సీసీ కెమెరాలను ప్రారంభించడం కోసం ముఖ్య అతిథిగా అదనపు డీసీపీ కుషాల్కర్ విచ్చేసి సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను కలిగిన సీసీ కెమెరాలను గ్రామంలోని ప్రధాన కూడళ్లు, బస్ స్టేషన్, గ్రామం ఎంట్రీ, ఎగ్జిట్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి నిషేధ గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా నియంత్రించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సూచించారు. స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అన్నారు. వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలకు, బాలికలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తే డయల్ 100 షీ టీంకి సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకంగా మారుతుందని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామంలోని సీసీ కెమెరాలను ఏర్పాటు సహకరించిన వైట్ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ వేస్ట్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిని అభినందించారు. ఈ సీసీ కెమెరా ఏర్పాట్లో మండల, గ్రామాల్లో ప్రజలు, వ్యాపారులు, యువత సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ శ్రీను, స్థానిక ఎస్ఐ కోహడి ఎస్ఐ అభిలాష్, గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య, ఉప సర్పంచ్ పెరిక బుచ్చయ్య, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది వచ్చేసి మన గ్రామ పంచాయతీ వచ్చేసి మనకు హైవే వచ్చే ప్లేస్ సార్. బయట గ్రామ పంచాయతీ ఏమైనా ఆఫ్ చేసిన వాళ్ళని కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా కవర్ చేస్తారు. వాడాలను కవర్ చేసుకుంటూ ఈ మనం సాధ్యమైనంత వరకు 30 కెమెరాలను ఆయా ప్రాంతాల్లో దాంట్లో ఎవరైతే ఉత్సాహంగా ఖర్చు పెట్టి గ్రామాభివృద్ధిలో పాల్గొనడానికి ఎవరైతే ఉత్సాహం చూస్తారో వారి సహకారంతో తప్పకుండా మరిన్ని ఏర్పాటు తెచ్చుకుందాం. అలాగే ఈ కార్యక్రమంలో మీరంతా ఎప్పుడు ఇదే విధంగా, ఎందుకంటే అది పోలీసులు చేసే పని కాదు, మనం అందరం భాగస్వాములనే ఈ నేరాలు, ఘోరాలను అదుపు చేయడంలో, అరికట్టులో ప్రజల. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో సుదీర్ఘకాలం కీలకమైన స్థానాల్లో పనిచేసిండు. ఉన్నతాధికారుల, ఇప్పుడున్న డీజీ సార్తో సహా ఉన్నతాధికారుల ప్రశంసలు పొంది, అంటే మాకు రోల్ మోడల్ అండి సార్. లక్కీ మేము వచ్చినప్పుడు, సార్ వచ్చేటప్పుడు మేము ఫీడ్బ్యాక్ తీసుకునే క్రమంలో మాకు ఇవన్నీ తెలిసినాయి. అలాంటి సార్ ఈరోజు మన దగ్గరికి వచ్చి శనిగరం గ్రామంలో ఈ కార్యక్రమం, మీ సీసీ కెమెరాలు ఓపెన్ చేయడం అనేది మీ అదృష్టము. ఈ ప్రోగ్రాంలో మా ప్రెజెన్స్లో జరగడం మా అదృష్టము. అంటే ఇది నేను ఎప్పుడు నాకు సరైన వేదిక దొరకలే. లక్కీలీ ఈరోజు ఎక్స్ప్రెస్ మై అనేది ఏర్పాటు చేసుకోవడమే కాదు, అవి మెయింటైన్ చేయడం అనేది మన అందరి యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక నేరస్తుడు వచ్చి ఒక ఇంటి కాడ నుండి అక్కడ నుండి వెళ్ళిపోడు. వాడు ఒక పాములు ఊర్లోకి వచ్చిందంటే ఏ ఇంటికైనా వెళ్ళొచ్చు, దాని డైరెక్షన్ ఎప్పుడైనా. మన ఊర్లో ఏంటంటే ఏదైనా కెమెరా ఖరాబ్ అయినప్పుడు కానీ వైర్ అయినప్పుడు అది ఎవరి సొత్తు? గ్రామ ప్రజల ఆస్తి అది. ఓకేనా? గ్రామ ప్రజల ఆస్తి. ఇంకా పెద్ద అవసరం నేను ఇక్కడికి వచ్చాను ఈ గ్రామానికి. సో ఆ శనిగరం అనగానే నాకు గుర్తుంది గ్రామం. సో మీ అందరితో కలవడం చాలా సంతోషం. అదిగాక ఒక మంచి కార్యక్రమంతో ఒక 30 కెమెరాలు ఒక గ్రామం అన్ని ప్లేస్లో కవర్ అయింది. ఇప్పుడు నేను చూశాను కెమెరాలు అన్ని కార్నర్లు, మన ఎంట్రెన్స్, ఎగ్జిట్, అంటే ఊర్లో నుంచి బయటకు పోయేటోళ్ళు కానీ వచ్చేటోళ్ళు కానీ అందరూ కూడా కనిపిస్తారు అందులో. అండ్ ప్రతి ప్లేసెస్ మన జంక్షన్లలో కానీ, టర్నింగ్లో కానీ, ఈవెన్ శ్మశాన వాటిక సైడ్ కూడా పెట్టారు. మనుషులు ఎక్కువ తిరిగిన ప్లేస్లో పెట్టారు, మనుషులు ఎక్కువ తిరిగే ప్లేస్లో పెట్టారు. కాబట్టి గ్రామం అంతా కూడా సురక్షితంగా ఉండే రీతిగా మన ఎస్ఐ గారు ప్లాన్ చేసి దాతల ద్వారా, అంతే కదా, దాతల ద్వారా మీ ఊర్లో పెట్టడం జరిగింది. దానికి మీ గ్రామస్తులు పెద్దలందరూ కూడా సహకారం అందించినారు. ప్రాముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే మనకు పోలీస్ కమిషనర్గా పెరుమాళ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు వచ్చారు.
ఆమె మహిళ. సో ఒక మహిళ ఒక జిల్లా సిపిగా వచ్చేది, వారి ఆలోచన అంతా కూడా మహిళల సురక్ష గురించి చాలా ఎక్కువ ఆలోచన ఉంటుంది సాధారణంగా. ఇక్కడ మహిళా అధికారి ఆలోచించే ఆలోచన అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఆమె వచ్చిన సిద్దిపేట సురక్ష నేత్ర అనే కార్యక్రమాన్ని ఆమె ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సీసీ కెమెరాలన్నీ కూడా మనం గ్రామం వైజ్, విలేజ్ వైజ్గా పెట్టుకుంటూ పోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా 280 కెమెరాస్ మనము ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. ఆ 280 కెమెరాలు 30 కెమెరాలు మన శనిగారం విలేజ్ కెమెరాలు. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మేడం కూడా వెళ్ళారు, తర్వాత ఇంకొక ఆఫీసర్ వేరే సైడ్ వెళ్ళారు, డిఎస్పీలు వెళ్ళారు. అట్లా చాలామంది ఒక 20 గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు. అందులో భాగంగా శనిగారంలో 30 కెమెరాస్. సో ఈ సాధారణంగా లా అండ్ ఆర్డర్ బాగుంటాయి. అంటే మన దేశం తీసుకున్నా, రాష్ట్రం తీసుకున్నా, చివరకు మన గ్రామం తీసుకున్నా, ఆ గ్రామంలో లేకపోతే ఎవరు వచ్చి దాన్ని అటెండ్ చేసి మీకు సాల్వ్ చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. సాధారణంగా గ్రామాల్లో ఈ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమైందంటే ఏదో ఊర్లో ఎవరో పొలిటికల్ లేకపోతే వేరే చెప్తే, అంటే అధికారంలో చెప్తేనే పని అవుతుంది లేకపోతే కాదు అనే ఒక అపోహ ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది అందరి గురించి, ఉన్నత వర్గాలు కావచ్చు. బహదూర్పల్లి డివిజన్ పరిధిలోని బాబాఖాన్ చెరువు, నందయ్య కుంట, పీర్జాది కుంట, నేరేళ్ల కుంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ లీడర్ సాధు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెరువులు, కుంటల పరిరక్షణ కోసం హైడ్రా వంటి సంస్థను ఏర్పాటు చేసిన స్థానిక నాయకుల కనుసన్నల్లోనే కబ్జాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. డోంట్ కేర్ అంటూ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చెరువులు, కుంటలను కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మౌనం వహించడంపై సాధు యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కుంటలు కబ్జా గురి కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హైడ్రా అధికారులు బహదూర్పల్లి డివిజన్లో కనుమరుగవుతున్న కుంటలు, చెరువులను గుర్తించి ఆక్రమణలను తొలగించాలని, వాటిని పునరుద్ధరించాలని సాధు యాదవ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు కబ్జాలను తొలగించి భవిష్యత్ తరాలకు చెరువులను, కుంటలు అందించాల్సిన బాధ్యత పూర్తి అధికారులపైన ఉన్నదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతటి వారైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే నిర్దాక్షిణంగా చెరువులో కట్టిన నిర్మాణాలను, హౌజులను వెంటనే తొలగించి రేపు ముంపుకు గురి కాకుండా అధికారులపైన ఈ బాధ్యత ఉందని కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు గత 2 రోజులుగా మనకు పత్రికల్లో బాబాఖాన్ చెరువుపై వస్తున్న వార్తలను ఈరోజు పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయాలని ముందుకొచ్చాను. బాబాఖాన్ చెరువు 34 ఎకరాల 20 గుంటల చెరువు. ఆ రోజు 2014లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇలా దాదాపుగా చెరువు పూర్తిగా అన్యాకృతం కాబోతుంది. ఆల్రెడీ కబ్జాదారులు ఇదే సందుగా చెరువును 34 ఎకరాల చిల్లరున్న చెరువును ఇలా విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. చెరువు చుట్టూగా ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకొని బడా నిర్మాణాలు నిర్మించారు. 17 నెలలుగా నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేస్తా ఉన్నాం. ఇట్లా అలుగులు పలగొట్టి చెరువు నీరు నిల్వ ఉండకుండా బయటికి పంపిస్తారు. దీంతో పాటుగా ఒక దిక్కించి యథేచ్ఛగా చెరువును కబ్జా చేస్తున్నటువంటి దృశ్యం అధికారులకు కనిపిస్తలేదా? అదేవిధంగా ఈ చెరువుకు సంబంధించిన కుంటలు 2014లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అడుగుతా ఉన్నాం. ఇలా సందేహ కుంట విస్తీర్ణం ఎంత? సందేహ కుంట ఇలా అది కూడా కుదించుకుపోయింది. దాని తర్వాత పిర్జాద్ కుంట అయితే పూర్తిగా కుంటనే లేకుండా పోయింది. ఇక్కడ ఇలాంటి నిర్మాణాలు జరుపుతున్నారు. దాని విస్తీర్ణం వచ్చేసి 2 ఎకరాల 14 గుంటలు. ఇది నేను చెప్పిన రిపోర్టు కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఈ రోజు ఆ కుంట లేకుండా పోయింది. మేపద నాలాలు వర్షాకాలం ఏమో సమీపిస్తూ వస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ గా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వర్షాకాలంలో మనం చూసాం ఏ రకంగా ముంపుకు గురైనయో. మరి నాలాలను ఇంతవరకు నాలా పనులు మొదలు పెట్టలేదు. కుంటలు కనుమరుగైపోతే కుంటలు ఇంతవరకు కూడా కుంటలపైన మరి అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థమైతలేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కుంటలను, చెరువులను కాపాడుతూ హైడ్రాను దానిపైన పెడితే ఇవాళ ఎక్కడున్న అధికారులు హైడ్రాకు ఎలాంటి సమాచారం ఇస్తలే.
మేమే హైదరాబాద్ పోతాం. ఇప్పుడు ఒక 2 రోజుల్లో హైదరాబాద్ ఆశ్రయిస్తాము. వీటిపైన అన్ని అధికారులకు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కబ్జాల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదు. ఎటువంటి వారు నిర్మాణాలు చేయొద్దని కూడా మేము గతంలో డిప్యూటీ మంత్రి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. అవసరమైతే దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి కూడా వాళ్ళపైన తగు చర్యలు తీసుకునే విధంగా చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.